లేడీ డాన్ అరుణ సంచలనాలకు కేంద్ర బిందువుగా కాబోతున్నారా? అరెస్టు సమయంలో సీజ్ చేసిన ఫోన్తో గుట్టు రట్టవుతుందా? ఆమె ఫోన్లో ఉన్న ఆడియోలు వీడియోలు ఎవరి కొంపు ముంచబోతున్నాయి? అరుణ మత్తులో ఆమె మాటల గమ్మత్తుతో పడిపోయిన బాధితులెందరు? త్వరలోనే సింహపురి సీక్రెట్ చిత్రాలు బయటపడనున్నాయా? విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముందా? నిడుగుంటి నిగూఢ రహస్యంపై ఎందుకీ ఉత్కంఠ? అరుణతో సన్నిహితంగా మెలిగినోళ్ళు గుబులు పడుతున్నారా? ఆమె హాబీ అందరినీ ఆందోళనకు గురి చేస్తుందా? ఖైదీ శ్రీకాంత్కు పేరోల్ లేటర్లు ఇవ్వడంలో ఓ మినిస్టర్ హస్తముందా? నెల్లూరు లేడీ డాన్ అరుణ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. రాజకీయ సంబంధాలపై పోలీసుల ఇంటరాగేషన్. సింహపురి జిల్లా లీడర్లు అధికారులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. అరుణ అరెస్టు అవ్వడంతో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి. అరుణ అరెస్టు సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందట. కొంతమంది ఆఫీసర్లు, ప్రజాప్రతినిధుల ఆడియో వీడియో రికార్డులతో పాటు ఆమెతో చనువుగా మెలిగిన ఫోటోలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ హయాంలో కీలకంగా పనిచేసిన ఐపీఎస్లతో పాటు ప్రస్తుతం సచివాలయంలో పనిచేసే కీలక అధికారులతో అరుణకు సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. కోర్టు అనుమతి తీసుకుని అరుణ సమక్షంలోనే ఆమె ఫోన్లో ఉండే సమాచారాన్ని తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరుణను అరెస్ట్ చేసిన సమయంలో 2 ఫోన్లు, 2 సిమ్లను సీజ్ చేశారు. ఆ ఫోన్లో ఉన్న దృశ్యాలు ఎవరి కొంప ముంచుతాయో అనే ఆందోళన అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. లేడీ డాన్ అరుణ చాలా మంది పోలీస్ అధికారులతో సన్నిహితంగా మెలిగేదట. ఆమెకు కావలసిన పనిని వారి ద్వారా చేయించుకునేదట. వారు మాట వినకపోతే పై స్థాయి ఆఫీసర్లతో సిఫార్సు చేయించదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అరుణ మత్తులో ఆమె మాటల గమ్మత్తుతో ఎందరినో బురిడి కొట్టించిందట. ఆమెకు ఉన్న హాబీ ఇప్పుడు అందరి మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడిందట. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో చనువుగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ఆమె ప్రధాన అలవాటు. ఆ దృశ్యాలను అమాయకులను చూపించి వారితో ఉన్న పరిచయాన్ని సైతం క్యాష్ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయట. భవిష్యత్తులో ఉపయోగపడే అధికారులతో, రాజకీయ నేతలతో ఫోన్లో మాట్లాడే క్రమంలో అరుణకు రికార్డ్ చేసే అలవాటు ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వారిని కలిసినప్పుడు ఫోటోలు, వీడియోలు సైతం తీసుకుంటారట. ఏఆర్ఏఎస్పీగా పనిచేసిన మునిరాజా భాగోతాన్ని అరుణ బయటపెట్టింది. ఆమె బయటపెట్టిన ఆడియో వల్ల ఏఆర్ఏఎస్పీ మునిరాజాపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. మునిరాజా ఒక్కడే కాదు, అనేక మంది క్రమశిక్షణ చర్యలకు గురయ్యారని పోలీసు వర్గాల సమాచారం. అరుణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తుండటంతో ఆమె కాల్ లిస్టుపై నజరు పెట్టారు పోలీసులు. 2 ఏళ్లుగా ఆమె ఎవరితో మాట్లాడింది, ఎంతసేపు మాట్లాడింది, ఎవరితో చాటింగ్ చేసింది అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. అరుణ కాల్ లిస్టులో గూడూరుకు చెందిన ఓ కాలేజీ ప్రిన్సిపాల్ తో సన్నిహితంగా ఉండేదని, అతనికే ఎక్కువగా కాల్స్ వెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. రౌడీ షీటర్లు, జైలు అధికారులు, రాజకీయ నేతలకు తరచుగా ఆమె ఫోన్ చేసినట్లు సమాచారం. శ్రీకాంత్ పెరోల్ సిఫార్సు లెక్కలిచ్చిన వారిలో నాడు వైసీపీ ఎమ్మెల్యేగా, నేడు కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా వ్యవహరిస్తున్న ఓ బడా నాయకుడు కూడా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. గూడూరుకు చెందిన ఓ కాలేజీ ప్రిన్సిపాల్ యాజమాన్యం కూడా సదరు అరుణకు సహకరించినట్లు తెలుస్తోంది. తొలుత పెరోల్ సిఫార్సు లెక్క ఇవ్వాలంటూ టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రిని సదరు వ్యక్తి కలవగా అందుకు ఆయన అంగీకరించలేదట. దీంతో అరుణకు ఆయనకు మధ్య ఎలాంటి సంబంధం ఉందనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యేతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సూళ్లూరుపేటకు చెందిన ఓ కుటుంబ వివాదంలో చనిపోయిన వ్యక్తిది సహజ మరణం కాదని, హత్య అని, ఆ హత్య చేయించింది అరుణే అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిడిగుంట అరుణకు ఉన్న రాజకీయ సంబంధాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సంజీవయ్యతో పాటు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఫోటోలు బయటపెడుతున్నారు. గత ఎన్నికల సమయంలో అరుణ సూళ్లూరుపేట నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆమెతో నామినేషన్ వేయించింది సంజీవయ్య అని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. నెల్లూరులో జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్కి పెరోల్ ఇప్పించడంలో అరుణ కీలక పాత్ర వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీకాంత్ పెరోల్ను రద్దు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపారు. అరుణ నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. దీంతో నిడిగుంట అరుణ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె ఆర్థిక మూలాలు మొదలు రాజకీయ, అధికార సంబంధాల వరకు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అరుణ ఎవరి భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తుందోనని అటు ప్రజాప్రతినిధులు, ఇటు ఉన్నతాధికారులు భయాందోళన చెందుతున్నారు. అరుణ లీక్స్ లిస్టులో ఎవరి పేరు చేరబోతుందో చూడాలి.